లేచి గాయత్రి టిఫిన్ రూమ్‌లో టిఫిన్ చేసేసి మేము చాముండేశ్వరి గుడికైతే బయలుదేరాము. మైసూర్ నుంచి 20 ఆర్ 21 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ చాముండేశ్వరి హిల్ ఉంటుందండి. వెళ్ళే దారంతా చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మేమైతే అక్కడ బైక్ రెంట్‌కి తీసుకున్నాము. జర్నీ కూడా చాలా హ్యాపీగా సాగింది. దర్శనం కూడా చాలా జరిగిందండి. రిటర్న్‌లో మేము బయలుదేరిపోయేటప్పుడు అమ్మవారిని ఊరేగించారు. నాకేమనిపించిందంటే మేము బయటకొచ్చేంత వరకు అమ్మవారు కూడా మాతోనే వచ్చి మమ్మల్ని సాగనంపారు అనిపించింది. చాముండేశ్వరి గుడి పక్కనే మహాబలేశ్వరి అని శివాలయం ఉంటుంది. చాముండేశ్వరి గుడికి వెళ్ళినారు ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. పక్కనే ఉంటుందండి. ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది టెంపుల్. అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అనే ధ్యానం చేసుకోండి. శివాలయం మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది ఈ గుడి అయితే. వచ్చే దారిలో మాకు ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం కనిపించింది. మాకైతే అసలు టైం లేదండి ఆగటానికి. మేము బాబుతో ఉన్నాం కాబట్టి మేము ఇంకెక్కువగా ఏమీ పెట్టుకోలేదు. ఎవరైనా కూడా వెళ్ళాలి అంటే ఇది కూడా యాడ్ చేసుకోండి మీ జర్నీలో. ఇంకా మేము అక్కడి నుంచి నంజుడేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాముండేశ్వరి హిల్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నంజుడేశ్వర్ టెంపుల్. శివుడు విషం తాగాక రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారంట. ఖచ్చితంగా మీరు మైసూర్ వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఈ టెంపుల్స్ అన్నీ కూడా నేను ఫుల్ వీడియో చేసి పెడతానండి ఒక లాంగ్ వీడియోగా.